క్రైస్తవ జీవితంలో, భక్తి జీవితంలో ఏది జరగాలన్నా యేసు నామములోనే జరుగుతుందట. యేసు నామములో జరుగుతాయి కనుక మీ పక్క అట్లా చెప్పండి. అది ఈరోజు ఏ బాధతో వచ్చావో, ఏ కష్టంతో వచ్చావో, ఏ పరిస్థితితో వచ్చావో అది యేసు నామములో జరుగునుగాక. అట్లా చెప్పాలి. చెప్పుడు కూడా చెప్పిన దాంట్లో కూడా విశ్వాసం లేకుండా, ధైర్యం లేకుండా పీనే లెక్క చెప్తే ఎట్లా? సజీవుల్లాగా చెప్పాలి. సజీవులు ఎట్లా చెప్తారు? సజీవులుగా చెప్పాలి. నిద్రపోయేటోళ్ళకి చెప్తే ఎట్లా? హల్లెలూయా. ఏదైనా ఎట్లా జరుగుద్దట? యేసునామములో. అందుకే చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. అందరు తీశారా? యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం చదవమ్మా. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో మన జీవితాల్లో ఏది చేయాలన్నా ఏం చేయాలట? మనం ఏం చేయాలట? ఆయన నామములో అడగాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు నామములో మనం అడగాలి. హల్లెలూయా. మీరు నా నామమున దేనిని అడుగుదురో ఏమడుగుతున్నావు? ఒకవేళ ఇప్పటివరకు అడగలేదేమో. నువ్వేది అడిగినా ప్రభువా నీ నామములో నాకు అది జరుగునుగాక అని చెప్పాలి నువ్వు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చదువు కొరకు వెళ్తున్నావా? నువ్వు చదువులో ఇదిగో యేసు నామములో నువ్వు చదువులో నువ్వు వర్ధిల్లుదువుగాక. నీ కుటుంబంలో నువ్వు వర్ధిల్లుదువుగాక. నీ అనారోగ్యంలో యేసు నామములో నీకు ఆరోగ్యం కలుగునుగాక. నువ్వు చెప్పుకుంటూ పోతే బోలెడు ఉంటాయి. మీకు ఏది దొత్తలేదు చెప్పమంటే నేను చెప్పిందే చెప్తారు, ఊకుంటారు. అవునా కదా? చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉంటాయి? యేసు నామములో దేవుడు నీకు ఇల్లు ఇచ్చునుగాక కదా. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉంటాయి? బోలెడు ఉంటాయి కదా. అందుకోసమే ప్రభుల వారు అంటున్నారు, యేసు ప్రభు చెప్పాడు, మీరు నా నామమున దేనిని అడుగుదురో. చూసారు? దేనిని అడుగుదురో. ఆడ కొన్ని ఏమైనా పెట్టాడు? ఆప్షన్స్ ఏమైనా పెట్టాడా? అది కాదు ఇది కాదు కొన్ని అని పెట్టాడా? దేనిని అడుగుదురో. ఏమైతే అడుగుతారో? ఎవరి నామంలో? నా నామములో. ఈ లోకంలో నీకు ఏ దొరకాలన్నా యేసు నామములోనే. చెప్పండి పక్క వాళ్ళతో. యేసు నామములోనే, యేసు నామములోనే, యేసు నామములోనే. చెప్పండి. యేసు నామములోనే, యేసు నామములోనే, యేసు నామములోనే, యేసు నామములోనే, యేసు నామములోనే నీ ప్రతి అక్కర తీరును, నీ ప్రతి అవసరత తీరును, నీ కష్టాలు తొలగిపోవును, నీకు ఆరోగ్యం వచ్చును, నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవును. యేసు నామములోనే ఏదైనా ఇక్కడ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కాదు సువార్త చెప్పమంటే నాకు సువార్త ఏమని చెప్పొస్తుందయ్యా? ఎట్లా చెప్పాలి? అయ్యగారు నన్ను చెప్పమంటే తలకాయ గొక్కోదు. ఏది లేదు. యేసునామమే ఒక సువార్త. అంతేనా కదా? యేసునామమే ఒక సువార్త. హల్లెలూయా. మన పక్క ఉద్యోగం చేసేవాళ్ళు లేకపోతే కూలికి వచ్చిన వాళ్ళకు చెప్పాలి. ఆమె ఒకటే తనలాట, పొద్దుటి నుంచి ఒకటే బాధలు ఉన్నారనుకో. మొన్న ఒక సహోదరి, నేను మీటింగ్లో ఉన్నప్పుడు ఒక సహోదరికి కాన్పు లేదు,
ఆమె జీవితం అంతా ఆపరేషన్స్ అట. వాళ్ళు అన్యులు అయితే బ్రతుకంతా కూడా వివాహం అయిన తర్వాత అత్తగారింట్లో మరి ఏం జరిగిందో ఏమో కానీ, పరిస్థితులు ఏంటో తెలియదు కానీ ఇప్పటికీ చాలా కాన్పులు అంటే ఏమంటాం, కడుపులో పిండం పడడం, ఆ తర్వాత చనిపోవడం, మెడిసిన్ వాడుతున్నా చనిపోవడం, పిల్లలు పుట్టకపోవడం, రకరకాల ఆపరేషన్లు అయ్యాడు. అంటే ఏ రోగం అంటే అన్ని రకాల రోగాలు ఉన్నాయన్న తమకు. లేని రోగం అంటే ఏది లేదు, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క ఆపరేషన్, చాలా ఆపరేషన్స్ అయ్యాయి. అయితే అలా 3 కాన్పులు, దాదాపు 3-4 కాన్పులు పోయాయి. ఇప్పుడు అత్తగారికి ఏం ఆలోచన వస్తుంది? డాక్టర్ అన్నదట, అమ్మా మళ్ళీ గనక కాన్పు అయితే ఈమె బతకదు, ఈమె పిల్లల్ని కనలేదు అని చెప్పారట డాక్టర్స్ చెప్పారట. ఆ మాట వాళ్ళు అనుకున్నప్పుడు నా చెవిలో పడింది, నేను విన్న తర్వాత ఆ లత్తమావి అంటున్నారంటే, ఈమెను కాదని కొడుక్కి మరొక వివాహం చెయ్యాలి అనే సంభాషణ ఈ మధ్యలో వచ్చినప్పుడు కొంతమంది అవాయిడ్ చేస్తున్నారు, కొంతమంది అట్లుంటుందా, ఓకే ఈ అమ్మాయిని ఉంచుకొని వేరే అమ్మాయిని చేసుకుంటే ఏం కాదని చెప్తున్నారు వాళ్ళు. లోకంలో ఉండేవాళ్ళు ఎట్లుంటారు, ఈ అమ్మాయిని డివోర్స్ ఇవ్వకుండా ఈ అమ్మాయిని కూడా ఉంచి మరొక అమ్మాయి వివాహం చేస్తే పిల్లలు అవుతారు కదా అన్నట్లుగా ఆలోచన చేస్తే, నేనన్నాను ఆ టైంలో కదా దేవుడు నన్ను ప్రేరేపించిన ప్రేరేపణను బట్టి నేను అన్నాను, ఈరోజు ఏ అమ్మాయి గురించి అయితే మాట్లాడుతున్నారో ఆమె పిల్లల్ని కంటాదని చెప్పా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదా. అంటే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, అన్నాడంటే అది జరుగుద్దని వాళ్ళు అంటున్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఎంతమందిని చూడలేదు మనం, ఎంతమందిని చూడలేదు, చూసామా చూడలేదా? మరి ఎవరు చూడనట్టు అట్లా పెడతారేంటి ఫేసులు మీరంతా? చూసామా చూడలేదా? హల్లెలూయా. గొడ్రాలికి 7 పిల్లలు ఇచ్చాడండి మన దేవుడు. సంతానము లేని దాన్ని ఏం చేశాడు? ఇల్లాలు. హల్లెలూయా కదా. మరి వాక్యం ఆధారం చేసుకుని అయినా మాట్లాడాలి కదా. మనకు ధైర్యం ఉండదు. సువార్త అంటే ఏదో యేసు ప్రభువుని నమ్ముకో, ఇది కాదు సువార్త. సందర్భానుసారంగా చెప్పేయాలి అంతే, అది సువార్త. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, యేసు నామములో జరుగుతుంది, ఏది కూడా ఏదైనా జరుగుతుంది యేసు నామములోనే. కష్టాలు ఉన్న వాళ్ళని చూసి ఎట్లా అవుద్దో ఏమవుద్దో వీక టెన్షన్ పడుతుంటారు అప్పుడప్పుడు పక్కకున్నాళ్ళు. వీక అడుగుతాను, ఏం కాదులే యేసు నామములో నీకు జరుగునుగాక నాలే. ఆమె రేపు సాక్ష్యం నిలబడదు. ఈ మాట ఒక్కడి దాకెత్తే ఇంట్లో సువార్త చెప్పినావు, నువ్వేమన్నా వాళ్ళని రమ్మనేమన్నా బతిలాడినావా? అంతే. మనుషుల యొక్క బలహీనతలను చూసి ప్రభువుని అక్కడ పెట్టాలా. హల్లెలూయా. ప్రభువు అన్నిటికీ సరిపోయినవాడు. ఏ సమస్యకైనా ఏం చేస్తాడు ఆయన? నువ్వేదో కష్టపడి నేను ఎంతో సువార్త చెప్పి నెరికేనా ఎన్ని రోజులు, ఇవన్నీ అవసరం లేదు. యేసు నామాన్ని వాళ్ళకి తెలిగితే చాలు. కష్టంలో ఉన్న వాళ్ళని చూసి ఏం చేయాలా? యేసు నామం చెప్పాలి వాళ్ళకి. హల్లెలూయా. యేసు నామములో నీ కష్టాలు తొలగిపోవునుగా కంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి ప్రభుది చేస్తాడు. తెలుసా మీకు? నువ్వు చెప్పిన దాన్ని బట్టి, నువ్వు పలికిన దాన్ని బట్టి. వాళ్ళను ప్రభునందు ప్రియులు నమ్ముకున్నారని కాదు, వాళ్ళు ఏదో విశ్వసిస్తారని కాదు, నీ విశ్వాసాన్ని బట్టి. ఒక వ్యక్తి 4 మోసుకొని వచ్చారు కదా బైబిల్లో, పక్షవాయువు కలిగిన రోగిని. యేసు ప్రభు పక్షవాయువు కలిగిన రోజు చూసి, ఒరే ఏంటి ఇలాగొచ్చావు, నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. రోగం నుంచి విడిపించాలా, రోగం నుంచి విడుదల పొందుదువుగాక అనలా, నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. ఎందుకన్నాడంటే ఆయన అన్నాడు, నిన్ను తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూసి. అంటే వీడు ఇంకా పాపాలు చేయడం మానట్లేదని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. నడిపించే వారి విశ్వాసం చూసి కూడా ప్రభు కార్యాలు చేయగలిగిన వాడు. అందుకోసమే యేసు నామములో మీరు నా నామమున దేన్ని అడుగుదురో ఎందుకు చేస్తాడో తెలుసా? యేసు నామములో తండ్రిట కుమారుని యందు మహిమపరచబడ్డకై. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో
మహిమపరచబడడానికి దేవుడు ఇదిగో ఇలాంటి కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కుమారుని గొప్పతనం ఏమి లేదు, పేరేమి లేదు. యేసు ప్రభు ఎప్పుడు మాట్లాడిన తండ్రియు నేను ఏకమై ఉన్నాం, నాకు తండ్రి ఏది ఆజ్ఞాపించాడో అదే చేస్తున్నాను అన్న తప్ప సొంత డబ్బా ఎప్పుడు కొట్టుకోలే. నేను గొప్పవాడినని ప్రభు ఎక్కడా చెప్పుకోలే. నా తండ్రి గొప్పవాడని ప్రకటించాడు. ఇప్పుడు నమ్ముకున్న క్రైస్తవులంతా, దేవుని నమ్ముకున్న వాళ్ళంతా, సేవకులంతా నేను గొప్పవాడిని, నా వల్ల ఇవన్నీ జరిగాయి, దేవుడు నా ద్వారా జయించాడు, ఇది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకే సువార్త తప్పుత్రోవబడుతున్నది. విశ్వాసులు తప్పుడు సిద్ధాంతాల్లోనికి వెళ్ళిపోతున్నారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ చెప్తుంది, చదువుబడిన లేఖన భాగంలో తండ్రి కుమారుని యందు మహిమపరచబట్టకై, వింటున్నారా, దేని చేస్తాడు? మీరు ఏది అడిగినా చేస్తాడు. ఎందుకు చేస్తాడు? మీరు అడిగారని కాదు, మీరు యేసు నామములో అడిగారని కాదు. ఇదిగో చూస్తున్నారా, ఎందుకు చేస్తాడటంటే తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. చూడండి, తండ్రి కుమారుని ఎంతగా ప్రేమిస్తున్నాడు. కుమారుని నామంలో, అంటే యేసు నామంలో ఏది అడిగినా ఈ లోకంలో జరగడానికి గల కారణం ఏంటంటే తండ్రి మహిమ కొరకు కుమారుని నామములో ఏదడిగినా చేస్తాడు. హల్లెలూయా. అందుకోసం యేసు నామం ఉపయోగించడం రావాలా. యేసు నామం ఎలాంటిది? ఒక శక్తి కలిగింది, అదొక పరికరం. హల్లెలూయా. ఈ లోకంలో రోగులందరూ బాగా అయ్యేది దేంతోని తెలుసా మీకు? కుంటోళ్ళందరూ నడవగలిగింది. గత వారం చెప్పాను నేను, మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాము. ఏమన్నారు? నజరేయుడైన యేసు నామములో నువ్వు లేచి నడుమన్నారు. హల్లెలూయా. ఏమిచ్చారు వాళ్ళు? ఏమిచ్చారు? మరి నువ్వేమి ఇస్తున్నావు? ఏమిస్తున్నావు? ఏమి ఇయ్యవు, ఏమి తీసుకో. హల్లెలూయా. యేసునామం అంతే. మన దగ్గర ఉందంతా ఏంటంటే యేసునామమే. యేసునామాన్ని ఇవ్వాలి. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. ఓనాడు ఒక అమ్మ ఫోన్ చేసేది నాకు, సహోదరి ఫోన్ చేసి, ఆమెకు ఆధార్ కార్డు మార్పించుకొని కరువు పనికి పోతుంది, కళ్ళు పడట్లేదట. కళ్ళు పడట్లేదు. ఆమె విశ్వాసం చల్లకుండా నన్ను అడిగితే తెలుస్తుందట అని ఆమె నాకు ఫోన్ చేసి వేరే సందర్భంలో మాట్లాడుతుంది, అన్న నేను ఆధార్ సెంటర్కి వెళ్ళాను కరువు పని డబ్బుల కోసం, ఈ కళ్ళు పడతలేవన్న నాయి, రేపు నిన్న పోతే పర్లేదన్న, రేపు పోదాం అనుకుంటాను, పడతాయా అన్న అంటాను. నన్ను అడుగుతాను ఏందని నేనన్నా. ఆమె విశ్వాసం అది, నేనేం చేయ అంటే రేపు పోతాను అన్న, పడతాయని. నన్ను అడుగుతున్నావు, నేను ఎట్లా చెప్పగలుగుతాను నేనన్నా. నీకు తెలుస్తుంది కదా అన్న అన్నది. ఏందట? ఈ అబద్ధాలు కాదు నేను చెప్పేది, నేను దేవుని సన్నిధిలో ఉన్నాను. హల్లెలూయా. నీకు తెలుస్తుంది కదా అన్న అన్నది. అంటే అన్యులకున్న విశ్వాసం క్రైస్తవులకు లేవట్లేదు ఇవాళ రేపు. అంటే ఓకే, అప్పుడు నాకు లైట్ వెలిగింది. ఓహో, నువ్వు నన్ను ఎరకగా చూస్తున్నావు నువ్వు. ఓకే ఓకే రైట్, చాలా సంతోషం అనుకొని, ఓకే రేపు నువ్వు వెళ్ళే పనిలో తప్పకుండా జరుగుద్దని చెప్పా. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి, అన్న ఈరోజు బర్త్డే అని చెప్పింది. క్రైస్తవులన్న సాక్ష్యం చెప్పారండి, క్రైస్తవులన్న సాక్ష్యం చెప్పారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ దినం యేసు నామమును మనం వాడుకోవడం తెలవాలి. ఎవరిని 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 చెప్పండి గడిగా, ఎవరిని? యేసు నామం. హల్లెలూయా. హాస్పిటల్లో ఉన్నవారు యేసు నామములను లేచి నడుమని నడవలా? సమాధి పెట్టెలో ఉన్నవారు నడవలా? నడుస్తున్నారు. యేసు నామం ఎంత శ్రేష్టమైన నామం, అన్ని నామముల కన్నా పైనామం. నీ రోగంతో నువ్వే మాట్లాడాలి. యేసు నామములో ప్రతి నిద్రమత్తు తొలగిపోవునుగా కానాల. నువ్వే అనుకోవాలి. ఎవలా నాల నీ కొరకు?
ఎవరనాలా? నీ కష్టాలకు నువ్వే చెప్పుకోవాలి, యేసు నామములో నాకున్న కష్టాలు తొలగిపోవునుగాక చెప్పాలా. యేసు నామం ఉపయోగించు, అది నీ దగ్గర ఉంది. ఇంకా లేదనుకుంటున్నా, ఎవరో రావాలి ఇవాళ పేతురు యోహాన్లు ఇచ్చినట్లుగా అనుకుంటున్నా. హల్లెలూయా కదా. యేసు నామం చెప్పి చూడండి, ఒక రోజంతా, ఒక గంట ఓన్లీ యేసు నామం చెప్పి చూడండి, ఎంత శక్తి వస్తుందో, ఎంత బలం వస్తుందో. హల్లెలూయా. ఇప్పుడు స్తుతించడం మానేశారు కానీ వింటున్నారా? ఏనుకటోళ్ళకి చదువు ఎక్కడిది? వాళ్ళకేం ప్రార్థన తెలుసు? ఏమున్నా స్తుతించడమే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ అయిపోకపోయేది హల్లెలూయా, అవునా కదా? స్తోత్రం వచ్చేది 4-5 పదాలే వాళ్ళకు. ఇప్పుడన్నా నేనన్నా కొత్త కొత్త 1000 నామాలు చెప్తున్నాను కానీ. హల్లెలూయా, అవునా కదా? వాళ్ళకి ఏమరికి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, యెహోవా ఈరే, మొదటివాడు, కడపడివాడు, మనం అంటే చూసి నేర్చుకున్నారు కానీ వాళ్ళు చదువుకున్నోళ్ళ. హల్లెలూయా. ఇవన్నీ ఆయన నామాలే. ప్రభునందు ప్రియులారా, అందుకోసమే యేసు నామములో ఇంకేమంటున్నాడు కింది మాటలో, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తాను. హల్లెలూయా. నా నామములో మీరు నన్ను ఏమడిగినా నన్నేమి అడిగినను అన్నాడు. నన్నేమి చేస్తాడట. యేసు నామములో జరుగుతాయి. ఈ దినం ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వర్తమానం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి జరిగింది ఏంటంటే, మనోహ దంపతులకు పిల్లలు లేరు, మనందరికీ తెలుసు. పిల్లలు లేనప్పుడట మనోహ భార్యకు దేవదూత ప్రత్యక్షమై మనోహ భార్యతో మాట్లాడుతుంది. మీకు పిల్లలు లేరు కదా, నువ్వు గొడ్రాలు కదా, దేవుడిని కుమారుని ఇవ్వబోతున్నాడు. అతని తల మీదకి మంగళకత్తి రానియొద్దు, ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగక వ్రతము చేయబడిన వాడు అంటే నాజీరు చెయ్యాలి అని చెప్పారు. ఎవరికి? మనోహ భార్యకు. మనోహ అంటే లేడీస్ పేరు కాదు, అది జెంట్స్ నేమ్. మనోహ భార్యకు చెప్తే ఈ దేవదూత వచ్చి మనోహ భార్యతో మాట్లాడినప్పుడు మనోహ లేడు, అంటే భర్త లేడు కనుక ఆమె వచ్చి వాళ్ళ భర్తకు చెప్తున్నది, అయ్యా నా దగ్గరికి ఒక దేవదూత వచ్చి ఇలా మాట్లాడిందంటే. ఎక్కడ మాట్లాడిందంటే, మన పొలంలో నేను పనిచేస్తున్నా మాట్లాడి, ఆయన అక్కడే ఉన్నాడంటే, ఉన్నాడు నువ్వు రమ్మని చెప్తే మరలా భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళా మనోహ అడుగుతాడు, అప్పుడే పిల్లల గురించి కూడా అడుగుతాడు, మేము అతని కొరకు ఏమేం చేయాలని అడుగుతాడు. అయితే మనోహ, అయ్యా ఇదిగో నేను నీ కొరకు బలిపీఠం కడతాను, ఒక బలి అర్పిస్తాను, అర్పించేదాకా ఉంటావా అని అడుగుతాడు. ఉంటానంటాడు, బలి అర్పిస్తాడు. ఆ బలిని ఆయన ఏం చేస్తాడు? నాగ్రహిస్తాడు, అంటే స్వీకరిస్తాడు. తర్వాత ఈ మనోహ ఏమడుగుతున్నాడంటే 13వ అధ్యాయం 18వ వచనంలో, న్యాయాధిపతులు 13:18లో మనోహ ఏమడుగుతున్నాడంటే, అయ్యా నీ పేరేంటి? ఎవరిని? దూతను పట్టుకొని నీ పేరేంటి అని అడుగుతున్నాడు. హల్లెలూయా. నామం గురించి చెప్పాలి కాబట్టి ఆ సందర్భం చెప్తున్నా, వింటున్నారా? నీ పేరేంటయ్యా అని అడిగితే, నువ్వు నన్ను అది అడగొద్దు కదా అంటాడు. హల్లెలూయా. ఆ దేవదూత ఏమంటాడు తెలుసా? ఒకసారి చదవండి మాట. న్యాయాధిపతుల గ్రంథం 13:18. యెహోవా దూత, చూస్తున్నావా, నువ్వు నా పేరెట్లా అడుగుతున్నావు? అది చెప్పశక్యము కానిది. నువ్వు నన్ను పేరు అడగొద్దు కదా, దేవుడు నన్ను పంపాడు, నేను వచ్చిన సమాచారం నువ్వు చెప్పాను అంతే తప్ప నా పేరేంటని అడుగుతావా? అడగొద్దు కదా. అది చెప్పశక్యం కానిది. అంటే దేవదూత రూపములోనట ఆయనే వచ్చాడట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, నా నామం ఏంటి, నీ పేరేంటి అని అడిగితే అని చెప్పడానికి ఇష్టపడలేదట. ఎదుకి మాట చెప్తున్నానంటే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా మోషే 6వ అధ్యాయం నిర్గమ 6:3లో కూడా చూస్తే దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, ఎక్కడది? ఆయన పరిచయం చేసుకున్న ప్రతిసారి మోషే, అయ్యా ఇశ్రాయేలు నిన్ను అడిగితే నేను ఏమని చెప్పాలి? ఏ దేవుడు అని చెప్పాలి? ఐగుప్తులేమో పలానా సూర్యుడు దేవుడు ఉన్నాడు,
పేలు దేవుడు ఉన్నాడు, మిడత దేవుడు ఉన్నాడు, ఇంకెవరున్నారు కదా, రకరకాల దేవుళ్ళు, 10 రకాల దేవుళ్ళు ఉన్నాయి ఐగుప్తులో. వాళ్ళకు దేవుళ్ళు ఉన్నాయి. మరి దేవుడు కొండకు రమ్మంటున్నాడు, 3 దినాలు ప్రయాణం చేయాలి, బలి అర్పించాలి, మేము మా ప్రజలందరం వెళ్ళాలంటే ఫరో ఎక్కడ వింటాడు, వినడు కదా. ఏ దేవుడు అని చెప్పాలంటే ప్రభు అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడను అని అన్నాడు. హల్లెలూయా. అది 2వ అధ్యాయంలో మనకు కనపడతాయి. ఇంకా ఇక్కడ చూస్తే దేవుడు ప్రతిసారి ఆయన తను తాను ఎలా పరిచయం చేసుకున్నాడటంటే, నేను సర్వశక్తి కలిగిన దేవుడును. హల్లెలూయా. అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ముగ్గురికి కూడా, అయ్యా అబ్రహాం కూడా చాలాసార్లు డౌట్ వచ్చి ఉంటుంది, నాకు స్వరం వినబడుతుంది కానీ ఆయన ఎవరో అమ్మ నాన్న అడిగారు, ఏ దేవుర్రా నీకు కలిసింది, ఏ దేవుర్రా, ఈ అమ్మల దేవుడా, మన దేవుడా, మీ అమ్మమ్మకుండే ఆ దేవుడా, ఏ దేవుడు నీకు కలిసిందని అడిగాడు అబ్రహాముని పట్టుకొని. నాకు ఏ దేవుడో తెలియదు నాన్న, నాకే దేవుడో తెలియదు మమ్మీ. ఆయన డైరెక్ట్ ఆకాశంలో ఏం కనపడుతుంది, స్వరం మాత్రం వినబడుతుంది కానీ ఆయన రూపం కనపడట్లేదు. అరే ఇలాంటి దేవుడు ఎప్పుడు కనపడలేదురా, నీకు ఒక్కనికి అవపడతాడు, నువ్వు బతుకుతావురా కొడుక కొసెల్లా అంటున్నారు అవ్వయ్య. హల్లెలూయా. ఏమో మమ్మీ, ఆయన మాట మాత్రం ఎలాగుందో తెలుసా, ఉరుము వంటి శబ్దము కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ఆయన ఏ దేవుడో పేరు చెప్పుకోలేదట, నేను సర్వశక్తి కలిగిన దేవుడు అన్నాడు అని బయలుపరుచుకున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది నాన్న ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, కీర్తన 8వ కీర్తన 1వ వచనం, సామెతలు 18:10. సరే మాటలు చదువుకొని మన ముగింపులోనికి వద్దాం. కీర్తన, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. చూడండి, ఆయన నామములోనే ఈ భూమి మీద సకలము జరుగుతున్నాయి. హల్లెలూయా. అందుకే భక్తుడు పాట రాశాడు, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సకలము స్తుతి నీకు పాడేదనయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు. ఆమేన్, హల్లెలూయా. సకలము ఎవరిది? ఆయనదే. ఆయనకు స్తుతి పాడితే చాలట. హల్లెలూయా. ఆయన స్తుతిస్తే చాలు, ఆయన అన్ని నీవి. ఇంకో భక్తుడు పాట అన్నాడు, పాడాడు, నీవన్నీయు నావే నీ వారసుడను నేనే. ఎంత దమ్ముండాలి ఈ మాట అంటానికి. దేవుణ్ణి పట్టుకొని ఎవరినంటే ఏమంటున్నాడు ఆయన, దమ్మున్న సేవకులు అంటారు కదా. ఎట్లా ఆ పాట ఎందుకు రాశాడు, ఎంత అనుభవం ఉంటే రాయాలా, దేవునితో ఎంత దగ్గర సంబంధం ఉంటే రావాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే బైబిల్ చెప్తాం, భూమి అందంతటా నీ ప్రభావము ఎంత మహిమ గలది. చూసారా? చదువమ్మా. ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం గలదు. కేవలం యేసు నామములోనే ఈ ప్రపంచమంతా నడుస్తున్నది. ఆమేన్, హల్లెలూయా. యేసు నామములోనే నీకు అన్ని దొరుకుతాయి. హల్లెలూయా. యేసు నామములోనే ఈరోజు నీకు ఏదైనా, ఇదొక్కటి చాలు జీవితానికి, ఇదొక్కటి చాలు. ప్రాక్టీస్ చేసి చూడు, ప్రాక్టీస్ చేసి చూడు. అంటే ఏం చేయాలన్నట్టు చదువుకున్న వాళ్ళకి అర్థమైంది. ఇది ఇప్పుడు తెలుగులో ఏం చెప్పాలా, అవలంబించు, యేసు నామాన్ని ప్రయోగించు, ఆమేన్, అనుసరించు, అనుకరించు. హల్లెలూయా. సామెతలు 18:10 చదువుదాం, ముగించుకుందామా. యెహోవా నామం ఎలాంటిదట, బలమైన దుర్గం, ఇల్లు లాంటిది. రాతితో సీసంతో కట్టింది. యెహోవా నామం బలమైన దుర్గం, అందులోనికి నీతిమంతుడు వెళ్ళేట ఎలాగుంటాడు,
ఎలాగుంటాడట? ఎవరు వెళ్తారు అందులోకి? అందరు వెళ్ళరు. యెహోవా నామం అంటే ఆ నామమును ధరిస్తేనే బలమైన దుర్గంగా మనం తయారవుతాం. హల్లెలూయా. ఆ నామమును మనం ధరించాలి. యేసు నామములు మనం ఏం చేయాలా? నింపుకోవాలా, ధరించాలా, కప్పుకోవాలా. అప్పుడు మనం బలమైన కోటగుంటాం. హల్లెలూయా. బలమైన దుర్గముగా ఉంటాం. ఎవరు కదిలించలేని స్థితిలో, అమ్మ వింటున్నారా, దుర్గంగా ఉంటాం. నీతిమంతుడు అందులోకి ప్రవేశించి ఎలాగుంటాడట? ఏ ఆపద రాదట, సురక్షితంగా ఉంటాడు, కాపాడబడతాడు, ఏ ఆపద చూడడు. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? మత్తయి సువార్త 18:20, మార్కు సువార్త 16:17. ఈ మాటలు చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 18:20. మీరు నా నామమున, ఎక్కడైతే నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి, చదవండి 18:20, మత్తయి 18:20, మార్కు 16:17. ఏలయనగా ఇద్దరు ముగ్గురు దేంట్లోనట? నా నామమున. హల్లెలూయా. ఈ సొంటలు లేరు, ఈ తరంలో లేనే లేరు. దేంట్లో కూడాలట? దేంట్లో కూడాల? కొంతమంది కూడుతున్నారు. దేంట్లో కూడుతున్నారంటే ముచ్చట్లో కూడుతున్నారు, ఇంకా లొల్లులో కూడుతున్నారు, అమ్మా టీవీ సీరియల్లో కూడుతున్నారు, సినిమాలకు కూడుతున్నారు, ఇప్పటిదాకా చెప్పినట్లు విలాసాలకు సర్కస్ ఉన్నది, ఇంకేమున్నది అమ్మా షాపింగ్లకి రకరకాలు కూడుతున్నారు. కానీ ఇద్దరు ముగ్గురు నా నామమున, హల్లెలూయా, ఆయన నామములో కూడితే ఏమవుతుందో తెలుసా? ఏకీభవించి ప్రార్థన చేస్తారో అక్కడ నేనుంటాను. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నా నామములో మీరు కూడతారా, అక్కడ నేనుంటాను. ఎంత ధన్యత అండి దేవుడు చెప్పడం ఈ మాట. నేనుంటాను అక్కడ. ఎక్కడ? నా నామములో కూడేవాళ్ళు. హల్లెలూయా. నా నామము గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఇద్దరు ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తూ మాట్లాడుతున్నారు. ఎవరి గురించి? యేసును గురించి. ఎవరి గురించి? మలాకిలో కూడా రాయబడింది, ఇద్దరు మాట్లాడుకుంటను. ఎవరు వింటున్నారట? యెహోవా ఆలకించుచుండెను. హల్లెలూయా. గోడలు వింటున్నాయట. హల్లెలూయా. ఆయన నామాన్ని గురించి మాట్లాడితే, అందుకే ప్రకృతిని సాక్ష్య పెట్టాడు దేవుడు, భూమి ఆకాశములను మనకి. రేపు నేను పోలేదయ్యా, నేను వినలేదయ్యా, నాకు ఇట్లా అని చెప్పలేదు ఎవరు, పరలోకానికి ఇట్లుంటే చెప్తారని చెప్పితే, నేను అస్సలు చేయకపోదును అట్లా అని చెప్తారు అక్కడ. ఇక్కడ వేసినట్టు అక్కడ బోకరేషాలు వేయబోతారు. అందుకే దేవుడు ఏం చేశాడు? నవ్వుతున్నారు కదా. అందుకే ఏం చేశాడంటే దేవుడు, మీరు ఏ ఊరికి వెళ్ళినా కూడా ఏం చేయమన్నా తెలుసా? ఆ ఇంటికి సమాధానము కలుగునుగా అని చెప్పమన్నాడు. ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోలేదు అనుకో, ఏం చేయమన్నాడవా? మీ కాళ్ళ దులిపిరమ్మ. ఎందుకో తెలుసా? ఇది అక్కడ ఏం చెప్తుందట? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మార్కు 16:10 మాట చదవండి, ముగించుకుందాం. అయ్యో, నమ్మిన వారి వలన, పైనుంచి చదవండి, పైనుంచి. మరి అక్కడ నుంచి కదా మీరు చదివేది. ఏం కావాలా నాకు అంశం ఏంటిది ఇవ్వాలా? గది కావాలా నాకు? గది అంతా నాకెందుకు? నమ్మడం గురించి కాదుగా ఇవ్వాల. నా నామమున ఆమేన్. హల్లెలూయా. 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 ఇంట్లో ఎవరికన్నా దయ్యం బట్టి కొద్దిగా నిద్ర పట్టనట్టు చేస్తే అయ్యగారికి ఫోన్ చేయి, ప్రార్థన చేస్తాడు. ఎవరికి చేయాలా? కర్ణపురంకు ఫోన్ కొట్టు, కల్వరి టెంపుల్కి ఫోన్ కొట్టు, ఇంకెవరికి? కల్వరి ప్రత్యక్షతకు ఫోన్ నెంబర్లు రాసుకొచ్చుకుంటారు భక్తిపరులు వీళ్ళు. ప్రభువు నమ్మినోళ్ళు. ఎవరు? ప్రభువు నమ్మినోళ్ళకు ప్రభువు నమ్మినోళ్ళు సహాయకులు. హల్లెలూయా. హల్లెలూయా. సరే, కొన్ని వేరు, నేను కాదనట్లా. అసలు ప్రభువుని నమ్మిన వాళ్ళకి దయ్యాలు ఎందుకు పడతాయి? నా డౌట్ అసలు నా ఫస్ట్ డౌట్ అది. దేవుని ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి దయ్యాలు ఎందుకు పడతాయో చెప్పనా నేను? లేదా మీరన్నా చెప్పండి, ఎందుకు పడతాయి? ప్రభునందు ప్రియులారా,
నువ్వు వాక్యమును అనుసరించే వాడివైతే, ప్రభువు నమ్మి ప్రభువు చెప్పినట్లుగా బ్రతికేవాడివైతే నువ్వు ప్రభువుతో ఉంటావు. ప్రభువుని నమ్మావు కానీ ప్రభువు చెప్పినట్లు ఉండకపోతే ఆల్రెడీ నీకోసం ఎదురు చూసేవాడు ఎప్పుడో నీ మీద తిష్ట వేసి ఉంటాడు. బైబిల్ చెప్పింది అదే, మనకు నేర్పింది అదే. ఎవరిని మింగుదునా చూస్తూనే ఉంటాడు. ఎప్పుడు దొరుకుతావా, ఎప్పుడు పాతదానికి తిరుగుతావా, ఎప్పుడు నువ్వు ఇంతకు ముందు చేసింది చేస్తావా అని చూస్తాడు, ప్రేరేపిస్తాడు. ఎప్పుడు సాతాను ప్రేరేపణ ఏంటో తెలుసా? నువ్వు ఇదివరకు చేసిన తప్పులనే ప్రేరేపిస్తాడట. కొత్తది చేయడు, ఆయనకు తెలియదు కొత్తది. హల్లెలూయా. నీ దగ్గర ఏ లోపం ఉందో, ఇదివరకు నువ్వు తాగుబోతువా, మళ్ళీ ఏం చేస్తాడు? దాన్నే ప్రోత్సహిస్తాడు కానీ కొత్తది పెట్టాడు నీలో. ఇదివరకు సినిమాలు బాగా చూసేది నువ్వు, నిన్ను దేని ప్రేరేపిస్తాడు? చూడండి, సాతానికి కొత్త లాజికలు రావు. మన దగ్గర ఉన్నది దొంగిలించి ఏం చేస్తాడు? మన మీద ప్రయోగిస్తాడు. గుర్తుపెట్టుకోండి, అందుకే చెప్తున్నా. నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు. హల్లెలూయా. యేసునామం అంతే. యేసునామం చెప్పండి పక్కకు పండుకున్న వాళ్ళకు. వాళ్ళు ఏమంటారు తెలుసా? నువ్వు లే, నా దగ్గర నుంచి లే అంటారు ఫస్ట్. ఎవరు? ఈ పేరు చెప్పేటోళ్ళకు చాలు, అంతే, నువ్వేం చేయాల్సిన పని లేదు. హల్లెలూయా. నిజమా కాదా? బస్సు సీట్లో కూర్చొని కూడా చెప్పు, లేచిపోతారు వాళ్ళు. లేకపోతే ఊరికే నీకేలా చూస్తారు. ఎందుకు? ఏమున్నది మన మీద? యేసునామమును ధరించాం మనం. హల్లెలూయా. అది యేసునామం లేదనుకో, మన భుజం మీద చేసి కూర్చుంటారు ఇక వాళ్ళు. అర్థమవుతుందా? ఇక ఇంటికి వచ్చినాక ఇవాళ వరంగల్ పోయించిన అయ్యగారు తలకాయ నొప్పి కాదు, మామూలుగా లెత్తలేదు అసలు. తలకాయ నొప్పి అంటే 2-3 రోజులు ఆ తలకాయ నొప్పి లేవు బట్టి. జబ్బ మీద చేసినాక లేవదు మరి తలకాయ నొప్పి. ఆ కటింగ్ కొట్టించుకోక ఎన్ని రోజులు ఆమె దువ్వెన పెట్టి దువ్వదు అసలే. పక్కకు కూర్చుంటే మరి తలకాయ నొప్పి రాదా నీకు? వస్తుందా రాదా? వాళ్ళతో కూర్చున్నప్పుడు ఏం చేయాలి మరి? మనం ఏం చేయాలా? శోధనలో ప్రవేశించకుండా పుణ్యకార్యాలకు, అన్ని కార్యాలకు పోతూ ప్రార్థన చేయవు. ఇక వాళ్ళందరూ ఏమనుకుంటారు? వచ్చిందే ఫంక్షన్కాయ, ప్రార్థన చేస్తే ఏమనుకుంటారు? గీడికి కూడా వచ్చి అవసరమా ప్రార్థన చేసి అనుకుంటారు నా గురించి అని. అట్లనే ఉంటే ఇంటికి వచ్చినాక ఏమవుద్ది? ఏం వస్తుంది? తలకాయ నొస్తుంది, కడుపు నొస్తుంది, కాళ్ళు గుంజుతాయి. ఇక 2 రోజులు జ్వరం వస్తుంది, లేవకుండా, అస్సలు లేవకుండా. మేమేమి అడుగుతామంటే, అయ్యగారులం కదా, మాకు ఇరకాయ, మాకేం కావాలా? బ్యాక్గ్రౌండ్ కావాలా, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో కావాలా. హల్లెలూయా. అంటే ఊరికి పోయినయ్యా 2 రోజులు, పెళ్ళి అనిపోయినాం. ఇక అక్కడికి అది పోయి వచ్చిన కాంచె ఇట్లా అంటే అక్కడ ఏం జరిగిందో తెలియదా నీకు? గుర్తుపట్టవు, నువ్వు దేవుని బిడ్డవు అయినా గుర్తుపట్టవు. హల్లెలూయా. అందుకే ఎక్కడికి పోయినా శోధనలో ప్రవేశించకుండా ఏం చేయాలా? ప్రార్థన చేస్తే నీకు అనుకూలంగా మారుతాయి. నీ దగ్గరికి వచ్చిన వాళ్ళు లేచిపోతారు, ఇక నువ్వు లేచిపోవాల్సిన పని ఉండదు. హల్లెలూయా. నా నామమున దయ్యాలను వెళ్ళగొట్టుదురు. చదువు, ముగించుకుందాం. నా నామమున కొత్త భాషలు మాట్లాడుదురు, ఇంకా పాములను ఎత్తి పట్టుకుందురు. హల్లెలూయా. చూడండి, బంధువుల మధ్య యేసునామాన్ని ప్రయోగించాలా? బలహీనులు ఉంటారు, బాగా ఆపద పడి తింటోళ్ళు ఉంటారు, తెలందాక అరగది, కడుపు నొస్తుంది, డాక్టర్ దగ్గర పోదాం, రాత్రి 12 గంటలు లేపుతారు, మన చుట్టాలే. ఏం చేయాలి మరి అప్పుడు? మనం ఏం చేయాలి? ఈ ఆలోచన ఎప్పుడన్నా వస్తుందా నీకు? అందుకే చెప్తాను, ఇలా నేర్పన్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలా? యేసు నామంలో బిడ్డలో ఉన్న కడుపు నొప్పి తొలగిపోవునుగాక అనాలే. నేను ప్రార్థన చేస్తా బిడ్డ అని చెప్పి చెయ్యాలి ఆమె కోసం. ప్రభువా, ఈ రాత్రి మేము ఎక్కడికి పోయేటట్లేదు, డాక్టర్లు అందుబాటులో లేరు ప్రభువా, ఈ బిడ్డ ఇబ్బంది పడుతుంది, యేసు నామంలో కడుపు నొప్పి నుండి నువ్వు చేసినందుకు కాదు, ఎందుకు జరుగుద్దట? ఎందుకు జరుగుద్దట? అబ్బా, చదివినట్టు చెప్తలేరు మీరు. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై అందుకు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు చేస్తాడు, అందుకు చేస్తాడు. కనుక అందుకు చేయాలి. మరి ప్రార్థన ఎందుకు చేయాలంటే దేవుడు మహిమపరచబడ్డానికి చేయాల. హల్లెలూయా. 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 హల్లెలూయా.
ప్రార్థన చేద్దాం. అందరు తల వంచి కళ్ళు మూసుకొని ఈ మధ్యాహ్నం దేవుని సన్నిధికి వచ్చిన మనం అందరం కూడా ఇది నాన్న ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడు విన్న వాక్యాన్ని బట్టి